నాన్నగారు ఇదివరకు ఒక మాట చెప్పేవాడు. ఎవరో ఒక పాస్టర్ గారు, ఒక ఆయన చిన్న పరిచర్య చేసే సేవకుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన లేచి నిలబడి వందనాలు చెప్పి సపరిచర్యలన్నీ చేసి పంపించారంట. రాను రాను ఆయన సేవదులేసి చిన్న దుకాణం ఏదో పెట్టుకున్నాడంట. మళ్ళీ తర్వాత వెళ్ళాడంట. విషయం తెలిసిందంట. ఆయన బయటకు వస్తే పలానా ఆయన వచ్చారని చెప్తే ఏం కావాలో కనుక్కోండి అని చెప్పి పంపించేశాడు. ఎందుకు ఇచ్చాడు విలువ? ఆయన ప్రభువుని సేవిస్తున్నాడని. మన విలువేంటి? ప్రభువే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే, ప్రభువే. యేసయ్య ఆ మట్టలాదివారం అని పిలుస్తున్నామే, పామ్ సండే. ఏమైందో చదువు నాన్న. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. యెరూషలేములోనికి వచ్చినప్పుడు చూసారా ఏం పడ్డారంట? యేసయ్య ఏమన్నా హడావిడా? చెప్పండి మీరు. యేసయ్య ఏమన్నా హడావిడా? కొంతమంది బాగా హడావిడి, కొంతమంది అంతే. వాళ్ళకేం కావాలి? హడావిడి కావాలి. కానీ యేసయ్య చాలా సింపుల్. దేని మీద వచ్చారు? ఏమండి? గాడిద మీద. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇటు ఆలోచించండి, విశ్వాసులందరూ ఇటు చూడండి. వచ్చిన వాళ్ళందరూ సింపుల్గా ఏమండి ఖర్జూర మట్టలు పట్టుకొని చిన్న చిన్న కొమ్మలు పట్టుకుని ఉంటే, అసలు పట్టుకుంటే పెద్ద పెద్ద జెండాలు బంగారపు వాటిని తయారు చేసి ఓహో జయం హోసన్నా అని బోర్డులు పెట్టాలి. కానీ ఈ సింపుల్గా ఈ ఈత చెట్లు ఏంటండి, ఈ ఖర్జూరపు మట్టలు ఏంటండి అనిపించట్లా? చాలా సింపుల్గా వచ్చేసేసాడు యేసయ్య. చాలా సింపుల్గా వచ్చేసాడు. అయినా కానంట పట్టణమే ఏమైంది? కలవరపడి ఎట్లాగమ్మది? హరిచాయి కలవరపడి. కొంతమంది ఈ నెట్లో చూస్తుంటే చాలామందికి కలవరం పుట్టేసింది. ఇంకేముందట? వదిలిపెడితే ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? వదిలిపెడితే ఇంకేమైనా ఉందా? వదిలిపెట్టక ఏం చేద్దాం? వదిలిపెడితే మెల్లిగా జరుగుద్ది పని. దీని జోలు కనుక నువ్వు వచ్చావంటే చెప్పు, ఇంకా ఉధృతంగా జరుగుద్ది. ఇప్పుడు 10% పనిచేస్తున్నారు సంఘంలో. నువ్వు గనక వాళ్ళ జోలికి పోయావంటే 90% పనిచేసే రోజు రాబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ చెప్పడం నేర్చుకోండి. ఇదిగో మీకు ఒక సూత్రం చెప్తా. ఈ మట్టలాదివారం చిన్న ఎముక పట్టుకుని, దవడ ఎముక పట్టుకుని ఎంతమందిని? 3000 మందినా? చిన్న దవడ ఎముక పట్టుకుని. ఏ బిగ్ అకాంప్లిష్మెంట్. చిన్నది పట్టుకుని పెద్ద పరిచర్య చేసే అనుభవంలో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. చిన్న ఈ పెట్టేసుకుని నేను దేశమంతా తిరిగాననేవాడు అయ్యగారు. ఏ పెట్టి? ఆరుమని పెట్టి.